Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను కీర్తించడానికి కొనియాడడానికి తండ్రి ప్రభా యేసయ్య నీ మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. నీ యొక్క మాటలు వినే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందరి బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీకు ఇష్టమైన వారుగా మీరు మమ్మల్ని నుంచి నిన్ను సంతోషపెట్టేవారుగా మీరు మమ్మల్ని నుంచి నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొందనుభవిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. నేను నీ యందు నీ మాటలు నా యందు నిలచి ఉన్న చాలును. నేను నీ యందు నీ మాటలు నా యందు నిలచి ఉన్న చాలును. యేసు యేసు ప్రేమిస్తున్నా 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 యేసు ప్రేమిస్తున్నా 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 యేసు. నాలో జీవించు నీ చిత్తము జరిగించు నీ వైపే నన్ను నడిపించు. నాలో జీవించు నీ చిత్తమే జరిగించు నీ వైపే నన్ను నడిపించు. నీ మహిమను మోసే పాత్రగా నేనుండుటయే నా జీవిత పరమార్థము. నీ మహిమను మోసే పాత్రగా నేనుండుటయే నా జీవిత పరమార్థము. నీవే నా ఆనందము, నీవే నా సంతోషము, నీవే నా సంగీతము. నిన్నే ఆరాధింతును యేసు. యేసు ప్రేమిస్తున్నా 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 యేసు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే సాత్వికం కలిగి మనం ఉన్నప్పుడు సమస్తమును మనం స్వతంత్రించుకోగలుగుతామంటుంది. మరి సాత్వికం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మౌనంగా ఉండడమే. ఈ యొక్క మౌనం ఏం చేస్తుందంటే మనము ఏ యొక్క విషయంలో మనం పోరాడాలని చెప్పని అనుకుంటున్నామో, మన యొక్క జీవితంలో మనం అలసిపోయామో, ఆ యొక్క మౌనం అనేది పరలోకంలో ఉన్న దేవుని కిందకి తీసుకుని వచ్చి మన పక్షాన్ని పోరాడింపజేసి సమస్తమును మనకు జయింపజేస్తుంది. కాబట్టి ఈనాటి వరకు మన యొక్క జీవితంలో మనం చేసేట ప్రతి పనిలో మనం ఓడిపోతూ ఉండొచ్చు, విజయం సాధించలేకపోతుండొచ్చు, మనం ఎంత కష్టపడినా మనకు విజయం రాకపోయిండొచ్చు. కానీ ఈనాడు మనము పోరాటం ఆపేసి మన యొక్క సాత్వికంతో అంటే మన యొక్క మౌనంతో మనం యేసయ్యని మన యొక్క పక్షాన పోరాడడానికి అనుమతిద్దాం. దేవుడు మన యొక్క జీవితంలో ఇచ్చే యొక్క గొప్ప విజయాన్ని మన యొక్క జీవితంలో మనం అనుభవిద్దాం. సమస్తమును మన కొరకు దేవుడు ఏర్పరిచి ఉండగా ఆ యొక్క సమస్తమును మనము యేసయ్య నామములో స్వతంత్రించుకుందాం. కాబట్టి దేవుడు మనం సాత్వికంతో దీవించి ఆశీర్వదించి సమస్తమును మనం స్వతంత్రించుకునేలాగున ఆయన యొక్క నామంలో మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా, నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా. నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా, నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా. ఆత్మతో నింపు
బ్రతికెదా మార్గము చూపుము నీవలే నడిచెదా ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా మార్గము చూపుము నీవలే నడిచెదా నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా నా జీవిత ప్రణాళిక నీ ప్రేమ సంకల్పమే నా కోసమై సిద్ధపరచిన నీ కార్యము నెరవేర్చుము నా ఇష్టము కాదయ్యా నీ చిత్తమే యేసయ్యా నా ఉనికిని నిలుపునది నీవయ్యా యేసయ్యా నా ఇష్టము కాదయ్యా నీ చిత్తమే యేసయ్యా నా ఉనికిని నిలుపునది నీవయ్యా యేసయ్యా నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా నీ రాజ్యమే రావాలి నాలో మెస్సయ్యా ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా మార్గము చూపుము నీవలే నడిచెదా నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్యా